అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్తో పాటు టెట్ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన రెగ్యులర్ లేటెస్ట్ అప్డేట్స్, ఫ్రీ క్లాస్ గైడెన్స్ అనేటువంటిది కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి రావడం అనేటువంటి జరుగుతుంది. ఇక మొదటి అంశం కనుక చూసుకుంటే అంగన్వాడీకి సంబంధించినటువంటి మరికొన్ని జిల్లాల్లో నోటిఫికేషన్ అనేటువంటిది రావడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే 6 జిల్లాల్లో ఈ ప్రక్రియ అనేటువంటి జరుగుతూ ఉన్నది. ఆ జిల్లాలు ఏంటో కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 11 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి 178 అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ అంకిత్ తెలిపారు. అర్హులైన ఆసక్తి కలిగినటువంటి మహిళా అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. 1 జూలై 2020 నాటికి 18 నుంచి 35 ఏళ్ల వయసు ఉండి స్థానిక మహిళలై ఉండాలని చెప్పడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా ప్రాసెస్ అనేటువంటి స్టార్ట్ కాలేదు. దీనికి సంబంధించి ఈరోజు దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రక్రియ అనేటువంటిది మొదలు కావడానికి అవకాశం ఉంది. అది కాగానే మన గ్రూప్లో మీకు సమాచారం ఇస్తాను. ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేసినా వస్తుంది. లింక్స్ అనేటువంటివి కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా మీకు పిన్ చేసి పెడతాను. ఈ రకమైనటువంటి రెగ్యులర్ అప్డేట్స్ అనేటువంటివి చాలా ఫ్రీ కంటెంట్ అనేటువంటి వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి షేర్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకు ములుగు జిల్లాకు సంబంధించి కూడా నోటిఫికేషన్ అనేటువంటిది రావడం అయితే జరిగింది. అంగన్వాడీ టీచర్కి సంబంధించినటువంటి ఆయాలకు సంబంధించి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు తేదీ అనేటువంటిది 1 జూలై నుంచి స్టార్ట్ అయింది. 15 జూలై వరకు అయితే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది. ఇక్కడ అంగన్వాడీ టీచర్ పోస్టులకు అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. గిరిజన ప్రాంతాల్లో అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు ఇంటర్మీడియట్ అర్హత కలిగినటువంటి అభ్యర్థులు అందుబాటులో లేని పక్షంలోనే మనకు 10th క్లాస్ ఉన్నటువంటి వాళ్ళను పరిగణలోకి తీసుకుంటారు ఆయా పోస్టులకు. వయసు మీకు అందరికీ తెలుసు. దీనికి సంబంధించి ఎంపిక విధానం అనేటువంటిది ఎట్లుంటుందని చాలాసార్లు మనం చెప్పుకోవడం అయితే జరిగింది. ఏ రకంగా అప్లై చేయాలనేటువంటి వీడియో కూడా ఈ వీడియో చివరిలో వదులుతాను. అదేవిధంగా ఇక్కడ పైన కూడా వస్తుంది. క్లియర్గా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఐడియా లేని వాళ్ళు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీకు క్లియర్గా అర్థం కావడం అనేటువంటి జరుగుతుంది. అన్ని జిల్లాల్లో ఒకే రకమైనటువంటి ప్రాసెస్ అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఇక్కడ మొత్తంగా చూసుకుంటే ప్రజెంట్ ఇప్పుడు 6 అంగన్వాడీ సెంటర్లలో కనుక చూసుకుంటే అంటే జిల్లాల్లో ప్రాసెస్ అనేటువంటి జరుగుతూ ఉన్నది. ఆ జిల్లాలను చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకు ఈ రకంగా పెద్దపల్లికి సంబంధించి ప్రాసెస్ అనేటువంటిది ఇంకా కంటిన్యూ అవుతా ఉన్నది. 6 వరకే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ చూసుకుంటే మహబూబ్ నగర్ క్లోజ్ అయింది. జోగులాంబ గద్వాల్లో కనుక చూసుకుంటే 8 జూలై వరకు మీకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నల్గొండ జిల్లాలో కనుక చూసుకుంటే 10 జూలై వరకు, ములుగు జిల్లాలో కనుక చూసుకుంటే 15 జూలై వరకు మనకు నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెంకు సంబంధించి కూడా ఈ రకంగా మనకు ఓపెన్ కావడం జరుగుతుంది గ్రీన్ కలర్లో. మీరు దీనికి సంబంధించి లింక్ అనేటువంటిది ఎప్పటికప్పుడు ఓపెన్ చేసుకున్నా కూడా మనకు అది క్లియర్గా మనకు తెలవడం జరుగుతుంది. అంటే కొంత టైం పడుతుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్టింగ్ తేదీ ఇస్తారు కదా, ఆ తేదీ నుంచి అయితే మనకి స్టార్ట్ కావడం అనేటువంటి జరుగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం కూడా ఈ రోజు వరకు దాదాపుగా మనకు స్టార్ట్ అయిపోతుంది ఈవినింగ్ వరకు. అది కాగానే దానికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఇస్తాను. ఇక టెట్ రిజల్ట్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అనేటువంటి అంశాన్ని అబ్బడలు అడుగుతున్నారు. ఇక్కడ నిన్నటితో మనకు ప్రిలిమినరీకి సంబంధించినటువంటి దానిపైన ఆబ్జెక్షన్స్ అనేటువంటి తెలియజేసేటువంటి ప్రక్రియ కంప్లీట్ కావడం జరిగింది. ఈ రోజు నుంచి మనకు ఈ వారంలో ఎప్పుడైనా దానికి సంబంధించినటువంటి రిజల్ట్ అనేటువంటిది వస్తుంది. ఇక ఫైనల్కి రిజల్ట్ 2 ఒకటేసారి రావడం అనేటువంటి జరుగుతుంది. ఏవైనా మార్పులు ఉంటే ఆబ్జెక్షన్స్ పెడితే కరెక్ట్ జస్టిఫికేషన్స్ అనేటువంటివి పెడితే కనుక మార్పులు జరిగి మనకు ఫైనల్ కీలో మార్పులు జరిగి రావడం అనేటువంటిది అయితే జరుగుతుంది. ఈ వారంలో ఎప్పుడైనా మనకు రిజల్ట్ అనేటువంటిది రావడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది. త్వరలో 1644 కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ల నియామకం అనేటువంటి జరుగుతుందట. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ ఇచ్చేందుకు 1644 మంది కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్లు అంటే టీచర్లు అనుకోవచ్చు, ఇక వీవీ లాగా మరికొద్ది రోజుల్లో నియమించింది. పొరుగు సేవల విధానంలో వారిని నియమించేందుకు ఇప్పటికే 3 ఏజెన్సీలకు తెలంగాణ టెక్నాలజీ సర్వీస్ లిమిటెడ్ ఖరారు చేసింది. ఒక్కో ఇన్స్ట్రక్టర్ 2 పాఠశాలలో పనిచేయాల్సి ఉంటుంది. అంటే మొత్తంగా 3288 హై స్కూళ్లలోని కంప్యూటర్ ల్యాబ్లలో విద్యార్థులు డిజిటల్ నైపుణ్యాలను పెంచుకోవడానికి వీలవుతుంది. టీచర్లు కూడా సమర్థవంతంగా కంప్యూటర్లను స్మార్ట్ తరగతి గదులను ఉపయోగించడానికి ఇన్స్ట్రక్టర్లు అనేటువంటివి కనుక ఇన్స్ట్రక్టర్లు వీళ్ళు యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే డిజిటల్ వేలో మనం వెళ్తూ ఉన్నాం కాబట్టి టీచింగ్కి సంబంధించి దీనికి సంబంధించిన భర్తీ అనేటువంటి అంశాన్ని కూడా మనం త్వరలో చూడడానికి అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్
ఇంటర్వ్యూలు లేకుండానే ఉద్యోగ నియామకాలు, రాత పరీక్షలు, మెరిట్ ప్రామాణికం. వ్యవసాయ, ఉద్యాన పశు వైద్య వర్సిటీల్లో మొత్తంగా 984 పోస్టుల భర్తీకి సన్నాహాలు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మత్స్యశాఖలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీ ప్రక్రియ అనేటువంటిది కూడా జరుగుతుందట. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి మత్స్యశాఖలో రెగ్యులర్, అవుట్సోర్సింగ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రయత్నిస్తున్నామని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీగారు తెలిపారు. మత్స్యశాఖలో సమూల మార్పులు తీసుకొస్తామన్నారు. బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ విద్యార్థులు బుధవారం సచివాలయంలో మంత్రిని కలిసి సమస్యలను విన్నవించినటువంటి సందర్భంలో ఈ రకంగా మనకు తెలియజేయడం అనేటువంటి జరిగింది. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్స్లో ఉన్నటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన అప్డేట్స్ అనేటువంటివి అయితే ఉన్నాయి. మీకు ఉపయోగపడ్డాయి అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. 19 పోస్టులకు సంబంధించి నిన్న నోటిఫికేషన్ కూడా మనకు రావడం అయితే జరిగింది. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్న వాళ్ళు దానికి కూడా అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.